ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు పీఆర్సీ ఏర్పాటుపై గౌరవ నారా లోకేష్ గారిని కలిసిన ఏపీ జేఏసీ. ఇక విషయంలోకి వెళ్తే ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రుల బృందం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పించడమే కాకుండా వారి అనుభవం మరింత సేవలను మరింత కాలం రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ నేతృత్వంలోని జేఏసీ ఎన్జీఓ నేతలు మంత్రి నారా లోకేష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీఓఎంలో సభ్యునిగా ఉద్యోగుల పక్షాన సానుకూల నిర్ణయం తీసుకోవడంలో ఆయన పోషించిన పాత్రను అభినందించారు. అలాగే మహిళా ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్లు వయోపరిమితి నిబంధన సడలింపు కూడా మహిళా ఉద్యోగులందరికీ ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని మహిళా ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా పరిశ్రమలు వస్తుండటం హర్షణీయమని, ముఖ్యంగా 1,26,000 కోట్లతో ఏర్పాటు కానున్న మిట్టల్ ఉక్కు కర్మాగారం రాష్ట్ర అభివృద్ధికి తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సాధనలో విశేష కృషి చేసిన మంత్రి నారా లోకేష్ గారిని జేఏసీ సంఘాలు నేతలు అభినందించారు. అలాగే ఉద్యోగులకు అత్యంత కీలకమైన అంశాలైన పీఆర్సీ కమిటీ నియామకంపై ప్రభుత్వం తక్షణ దృష్టి సారించాలని జేఏసీ నేతలు కోరారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, అందువల్ల ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ కమిటీ వీలైనంత త్వరగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలందించి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, సరెండర్ బిల్లులు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. గత 4 సంవత్సరాలుగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సరెండర్ లీవ్ బిల్లులు చెల్లింపులు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి బకాయిలను త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఇక సరెండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో ఎయిడెడ్ సంస్థల నుండి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని, తద్వారా వారికి ప్రమోషన్లు మరియు సర్వీస్ భద్రత కల్పించే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ అంశాలన్నిటిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటుందని జేఏసీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తనను కలిసిన ఎన్జీఓ నేతలు మరియు జేఏసీ నేతలతో మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు, వివిధ సంస్థల కోసం విశేషమైన కృషి చేస్తున్నాయని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్లేటట్లు చూడాలని కోరారు. అలాగే ప్రభుత్వం ఉద్యోగుల అంశాల పట్ల చాలా సానుకూలంగా ఉందని, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆదర్వంలో మనందరం నడుస్తున్నామని, ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. అందరి మీద పోలీస్ కేసులు ఉన్నాయని, అలాగే ఉద్యోగుల మీద కూడా ఇన్ని పోలీస్ కేసులు పెట్టినా ప్రభుత్వం ఎంతవరకు లేదని, కూటమి ప్రభుత్వం రాగానే కేసులన్నీ ఎత్తివేశామని తెలిపారు. ఇక మంత్రి నారా లోకేష్ ను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్ఎస్ ప్రసాద్, ఎన్జీఓ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి డివి రమణ, కార్యవర్గ సభ్యులు జగదీశ్వరరావు, ఎన్ భారతీ ప్రసాద్, టి శ్రీనివాస్, ఆర్ఎస్ హరినాథ్, బి జానకి, ఎం సరస్వతి, ఎం రాజలక్ష్మి, పి సురేఖ, షేక్ జానీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.